హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్గానిక్ మేళాలో ఎక్కడ చూసినా కానీ కొన్ని చోట్ల కొయ్య బొమ్మలు, కొన్ని చోట్ల ఆయుర్వేదిక్, కొన్ని చోట్ల మెడిసిన్, అదేవిధంగా కొన్ని చోట్ల కుకీస్, ఇలా ప్రతి ఒక్క స్టాల్లో ఒక్కొక్క ప్రత్యేకంగా కనబడుతుంది. అదేవిధంగా ఇంకొక స్టాల్లో చూసుకుంటే ఇంత చక్కగా అలంకరించిన బొమ్మలు కనబడుతున్నాయి. బొమ్మల విడిది అని ఒక స్టాల్ని ఏర్పాటు చేసి రమణీయమైన రంగురంగుల బొమ్మల విక్రయం అంటూ కూడా ఇక్కడ ఒక స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు బొమ్మలు ఎంత అందంగా చక్కగా అలంకరించి ఎంత అద్భుతంగా ఉన్నాయో. నిజానికి అమ్మాయి ముస్తాబవుతే బొమ్మలాగా ఉండాలి అంటారు కదా, అదే విధంగా నిజంగా బొమ్మలు చాలా చక్కగా అలంకరించి చాలా అందంగా కనబడుతున్నాయి. అయితే ఒకసారి మనతో పాటు ఈ స్టాల్ నిర్వాహకులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఇవి మీరే తయారు చేశారా? మీరే తయారు చేస్తున్నానమ్మా. నా ఫామ్ పేరు వచ్చి బొమ్మల విడిది. నా పేరు కవిత. మేము మల్కాజ్గిరిలో ఉంటాను నేను. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్న బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్వి ఇవి. ఇంకేంటంటే సనాతన మన ఇంట్లో ఇప్పుడు మనకి అలంకరణ ఒక భాగం అయిపోయింది. సో ఇంట్లో సంప్రదాయ సిద్ధంగా సనాతనంగా ఉండాలి అనేసి నేను అనుకున్నప్పుడు ఈ ఈ యొక్క బొమ్మల అలంకరణ చూసేటప్పటికి మనకు ఒక రకమైన ఆనందం కలుగుతూ ఉంటుంది. అది కూడా మన చేత్తో చేసుకున్న బొమ్మలు అలా షోకేస్లో పెట్టుకొని చేసుకొని ఉంటే కనుక సంస్కృతి సంప్రదాయాల్ని మన జీవన ప్రయాణంలో ఒక భాగంగా పెట్టుకున్నట్టయితే కనుక ఇవన్నీ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇవే కాకుండా మాకు ఇంకా కొండపల్లి బొమ్మలు అవి కూడా ఉన్నాయి. ఇవేంటంటే ఒక థీమ్ వైజ్గా అనమాట, ఒక ఈవెంట్ వైజ్గా, ఒక నిశ్చితార్థానికి కానీ లేదు ఒక పండగ బొమ్మల కొలువు పెట్టుకోవడానికి అనేసి, సంక్రాంతి, దీపావళి బొమ్మల కొలువు పెట్టుకోవడానికి ఇలా రకరకాలుగా గోదాదేవి కానీ, చిన్న కృష్ణుడు కానీ, ఇక్కడ చిన్న కృష్ణుడు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే రకరకాలైన బొమ్మలు మన మన రీతికి తగ్గట్టుగా అనమాట. కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని ఆనవాయితీలుగా అట్లా పెట్టుకొని చేసుకోవడానికి బాగుంటాయి. ఇవన్నీ ఇవాళ రేపు ట్రెండింగ్ అయిపోయి ప్రతి ఫంక్షన్లోనూ బొమ్మల కొలువు ఒకటి చేస్తున్నారు. నిశ్చితార్థాలకి, గృహప్రవేశాలకి, ఏవైనా కూడా ఇవి గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి మా దగ్గర. మా స్టోర్స్ వచ్చి మల్కాజిగిరిలో ఉంది. ఇవే కాకుండా మేము బొమ్మల కొలువు కూడా స్పెషల్ ఇదిగా అరేంజ్ చేస్తూ ఉంటాం. పెళ్ళిళ్ళకి, ఉపనయనం, సీమంతం వీటన్నిటికీ కూడా బొమ్మల్ని రెంటల్ బేసిస్లో ఇచ్చి గృహాలంకరణ అంటే అక్కడికి వచ్చి ఆ ఈవెంట్కి వచ్చి మేము బొమ్మల కొలువు అన్నది అరేంజ్ చేస్తుంటాం త్రూ అవుట్ ఈవెంట్. మా స్టోర్స్ మల్కాజ్గిరిలో ఉంది. ఓకే, తప్పకుండా రండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము హెచ్ఎంటీవీ వాళ్ళ సారథ్యంలో జరుగుతున్న ఆర్గానిక్ మేళాలో మా స్టాల్ ఉంది. జనాలందరూ వస్తున్నారు. తప్పకుండా వచ్చి చూడండి, మా స్టోర్స్ని కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఇక్కడ మంచిగా బొమ్మలను అలంకరించి చాలా వాటిని అందంగా ముస్తాబు చేసి ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఇంట్లో మనం పెట్టుకున్నప్పుడు ఇంటి పనుల్లో అంటే నిమగ్నం అయిపోయి నిజానికి మనం ముస్తాబు అవ్వడమే మర్చిపోతుంటాము. కానీ ఒకవేళ ఆ బొమ్మ ఎదురుగా మనం కూర్చున్నప్పుడు ఆ బొమ్మని చూస్తూ ఉంటే నిజంగా మనకు కూడా ముస్తాబు అవ్వాలి అన్న ఆలోచన అయితే ఖచ్చితంగా వస్తుంది. అంత అందంగా అంత చక్కగా అయితే అలంకరించారు. సో మొత్తానికైతే మన సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టే విధంగా అయితే ఆ బొమ్మలను అయితే అలంకరించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో అలీక్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.